జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ప్రదర్శనను కలెక్టర్ కృతికా శుక్ల ప్రారంభించి తిలకించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేసే విధంగా ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేసే కొన్ని ఫోటోలను విజయవాడ నుంచి రప్పించడం జరిగిందని కూడా ఆమె తెలిపారు. ఇక్కడ నుంచి వచ్చినాయి విజయవాడ నుంచి వాళ్ళే పంపించారా? కలెక్ట్ చేశారా? నమస్కారం. విజయవాడలో 19th జనవరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 ఫీట్ స్టాచ్యూని గౌరవనీయులు సీఎం గారు ఇనాగరేట్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి 9th జనవరి నుంచి 12th జనవరి వరకు అన్ని గ్రామ సచివాలయంలో, జిల్లాలో, మండల హెడ్ క్వార్టర్స్ లో అన్నిట్లో జన్ భాగీదారీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించి ఏమేమి ఆయన ఇచ్చిన టీచింగ్స్ ఏమున్నాయి, ఆయన సంబంధించి ఫొటోస్ ఏమున్నాయి, దానికి ఫోటో గ్యాలరీ పెట్టడం, డిబేట్స్ కాంపిటీషన్ పెట్టడం, దాంతోపాటు ప్రతి సచివాలయంలో ఆయన ఫోటోని ల్యాండింగ్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఆయన స్టాచ్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్లీనింగ్ అంతా చేసుకొని ల్యాండింగ్ చేయడం జరుగుతుంది. 12th వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ రోజు కలెక్టరేట్ లో కూడా దానికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లైఫ్ టైం సంబంధించి ఆయన టీచింగ్స్, ఆయన ఫోటోస్ బుక్స్ సంబంధించి అన్ని మంచి ఫొటోస్ అంటే విజయవాడ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టడం జరిగింది.
11 తారీఖు సపరేట్లో ఉంది, 11 తారీఖు నుంచి సపరేట్లో అంతే కదా కింద. ఫ్లెక్సీ కోసం అంబేద్కర్ ఫ్లెక్సీ కోసం ఉంది, అది నేను ఉండే 4 అది